చిన్న అవుటింగ్ డే విత్ ఆషర్. అంటే ఊరికే టౌన్ అంతా ఒక చిన్న రౌండ్ వేద్దాం అనుకున్నాం. ఊరికే వెళ్ళట్లేదు, ఒక చిన్న పర్పస్ మీద వెళ్తున్నాం. సో ఈ వీడియోలో అయితే అందరినీ మీకు ఇంకోసారి చూపిస్తాను. మా హస్బెండ్, నేను, ఆషర్, అత్త, మావయ్య, చిన్న ఆడపడుచు అందరం కలిసే వెళ్తున్నాం. ఈ వీడియోలో మీకు ఏమేమి చూపిస్తానంటే, ఒకటి మేము టైల్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయని మీకు చాలామందికి తెలుసు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. సో మేము ఇల్లు కడుతున్నామని చెప్పాను. పెయింటింగ్ వర్క్ అయ్యింది ఆల్మోస్ట్. నెక్స్ట్ టైల్ తీసుకుందాం అనుకున్నాం. సో టైల్ సెలెక్షన్ కోసం నేను, మెల్బిన్, ఆషర్ మేము ఒకరోజు వెళ్ళి చూసాము ఊరికే. మాకైతే ఆ టైల్ నచ్చింది. సో అత్త, మావయ్య వాళ్ళు కూడా వచ్చి చూసి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకని వాళ్ళు వస్తున్నారు చూద్దామని. సో టైల్స్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. అండ్ బేబీ ఐటమ్స్ అయితే కొన్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటన్నిటికీ టైం ఉంటుందో లేదో తెలియదు, బట్ మ్యాక్సిమం అయితే ఈ వీడియోలో అన్నీ ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏమో వచ్చేసి, మా పెద్ద ఆడపడుచు చిన్న స్పిరిచువల్ జర్నీ మీద వెళ్ళింది, స్పిరిచువల్ రిట్రీట్ సెంటర్కి వెళ్ళింది. సో తన్ని పికప్ చేసుకోవాలి. సో దిస్ వీడియో విల్ బీ ఆల్ అబౌట్ దట్. మీన్వైల్ మీకు క్యాలికట్ టౌన్ కూడా కొంచెం అలా అలా చూడొచ్చు. మీరు క్యాలికట్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా, క్యాలికట్ వస్తే ఏ ప్లేస్కి వెళ్ళాలి అని కూడా చెప్తాను. సో యా, దట్స్ ఆల్. సీ యూ బ్యాక్ ఇన్ ద షోరూమ్. నేను చెప్పిన టైల్ షోరూమ్ అయితే చేరుకున్నాం గైస్. సో ఇదే అది సిల్వన్ టైల్స్ గ్యాలరీ. ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మేమైతే సొమాని యొక్క టైల్స్ అయితే చూడడానికి వెళ్ళాం. సో మేమైతే ఒక 2 to 3 షేడ్స్ ఆఫ్ టైల్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అందులో ఇదేమో వచ్చేసి ఒక షేడ్, ఇంకో షేడ్ ఏమో వచ్చేసి ఇది. రెండు చూడడానికి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ షేడ్ ఏమో వచ్చేసి బర్బరీ క్రీమ్ అనే షేడ్, ఇంకో షేడ్ ఏమో వచ్చేసి ఫ్యాంటసీ క్రీమా అనే షేడ్. సో దిస్ ఈస్ ఫ్యాంటసీ క్రీమా. సో రెండు చూస్తే మీకే అర్థమవుతుంది, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. కాకపోతే అత్త, మావయ్య వాళ్ళకేమో ఈ షేడ్ నచ్చింది, ఫ్యాంటసీ క్రీమ్ షేడ్. నాకు, మెల్బిన్కి ఏమో వచ్చేసి ఈ బర్బరీ క్రీమా షేడ్ నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇవన్నీ బాత్రూమ్ రిఫరెన్స్ అనమాట. బాత్రూమ్కి ఏమేం టైల్స్ కావాలి, లైక్ ఫ్లోర్కి కానీ వాల్కి కానీ ఏ టైల్స్ కావాలో అవి కూడా శాంపిల్స్ అయితే డిస్ప్లే చేశారు ఇక్కడ. సో కొన్ని షేడ్స్ అయితే మాకు నచ్చాయి. ఒక 2 to 3 షేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. వీటిల్లో అక్కడ లాస్ట్లో ఒక షేడ్ అయితే చూసాం, చాలా లైట్ కలర్ షేడ్. మాకైతే అది బాగా నచ్చింది. నాకైతే ఎక్కువగా లైట్ షేడ్స్ నచ్చుతుంది. సో ఇదొక లైట్ షేడ్. నాకు ఇలాంటి లైట్ షేడ్స్ వేస్తే లుక్ కొంచెం క్లాసిక్గా ఉంటుంది, ఇల్లైనా చూడడానికి చాలా క్లాసిక్గా ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో నేనేమో ఇదొకటి సెలెక్ట్ చేసుకుందాం అన్నట్టుగా చెప్పాను. అండ్ ఇంకోటేమో వచ్చేసి క్రీమ్ కలర్, ఆ వాల్కున్న కలర్ బాగుంది. సో అదైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, బట్ వి డిడ్ంట్ ఫిక్స్ ఇట్ యెట్. ఓవరాల్గా ఈ టైల్ స్టూడియో లుక్ అయితే నాకు నచ్చింది. చాలా పీసెస్ ఆఫ్ టైల్స్ ఉండింది. అండ్ ఇంకా బాత్రూమ్ శాంపిల్స్ ఎక్కువ చూపించారు. అండ్ కొన్ని కిచెన్ శాంపిల్స్ ఉన్నాయి, అండ్ కొన్ని అవుట్డోర్ శాంపిల్స్ ఉన్నాయి. సో ఇంతే, అవుట్డోర్ అండ్ మిగతా శాంపిల్స్ కొంచెం తక్కువ అనిపించింది. బాత్రూమ్ ఒకటే ఎక్కువగా ఫోకస్ చేశారు వాళ్ళు. సో ఓవరాల్గా నేను మీకు ఆ స్టూడియో అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ టైల్ కూడా మాకు కొంచెం నచ్చింది, ఈ కలర్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక్కో ఫ్లోర్లో వచ్చేసి ఒక్కో టైల్స్ బ్రాండ్ అయితే వీళ్ళు ప్లేస్ చేశారు. ఈ ఫ్లోర్లో ఏమో వచ్చేసి కంప్లీట్గా సొమాని యొక్క టైల్స్ ఉన్నాయి. అండ్ కింద ఫ్లోర్లో ఏమో వచ్చేసి ఇంకో బ్రాండ్ ఉంది, పైన ఫ్లోర్లో ఏమో వేరే బ్రాండ్ పెట్టారు. ఐ డోంట్ నో విచ్ ఆర్ దోస్ బ్రాండ్స్ యాక్చువల్లీ. నాకు టైల్స్లో సొమాని, కజేరియా ఇవి రెండే తెలుసు. మా అత్తకేమో వచ్చేసి ఈ రెండో షేడ్ ఉంది కదా, కొంచెం పింక్ కలర్లో ఉంది. సో ఆ షేడ్ నచ్చిందనమాట. సో ఒక్కొక్క బాత్రూంలో ఒక్కో షేడ్ పెడదాం అన్నట్టుగా అనుకుంటున్నాం మేమైతే. ఈ స్టూడియోలో అయితే ప్రతి చోట ఒక అద్దం ఉంది. సో నేనేమో ప్రతి అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా వీడియో తీసుకుంటా నుంచున్నాను. సో టైల్ షోరూమ్ అయితే చూసేసారు కదా గైస్. ఇది అయ్యాక మేము డైరెక్ట్గా మాల్కి వెళ్ళాము. సో ఆ మాల్ పేరేమో వచ్చేసి హైలైట్ మాల్. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ క్యాలికట్. బేబీకి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాం, కాకపోతే మాకేం దొరకలేదు అక్కడ. అండ్ ఆ తర్వాత మెల్బిన్ జూడియోకి వెళ్దాం, నీకేమన్నా డ్రెస్ కావాలంటే తీసుకో అన్నట్టుగా చెప్పారు. సో ఐ బాట్ 2 of these. ఆ తర్వాత హైపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అండ్ కొంచెం చెత్త, ఆఫ్ కోర్స్ యూనో లేస్, కుర్కురే ఇవన్నీ చెత్త అని. కాకపోతే కొంచెం క్రేవింగ్స్ అలా వచ్చి చాలా రోజులైంది తిని అని చెప్పి అలా తీసుకున్నాం. ఆ తర్వాత డైరెక్ట్గా పెద్ద ఆడపడుచుని స్పిరిచువల్ రిట్రీట్ సెంటర్ నుంచి తీసుకొద్దాం అన్నట్టుగా వెళ్ళాం. బికాస్ అప్పటికే చాలా లేట్ అయింది. టైం ఏమో ఆల్మోస్ట్ 9:30, 10 అవ్వబోతుంది అప్పటికి. మేమైతే ఇంటి నుంచి ఎగ్జాక్ట్గా 5కి బయలుదేరాం. క్యాలికట్ టౌన్ రీచ్ అయ్యేసరికి 6 అయింది. అండ్ టైల్ షోరూంలో ఒక 7 to 7:30 అక్కడే ఉన్నాం. ఆ తర్వాత మాల్కి వెళ్ళేసరికి 8 అయింది. అక్కడ బేబీ ఐటమ్స్ చూస్తే మాకేం దొరకలేదు, పైగా చాలా ఖర్చు ఎక్కువ అక్కడ. అండ్ ఫైనల్లీ నాకు 2 డ్రెస్సెస్ తీసుకొని హైపర్ మార్కెట్కి వెళ్ళేసరికి టైం 9:30 అయిపోయింది అక్కడే.
ఇంకా అప్పటికి బేబీ షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తారు. అండ్ అది కాకుండా మా పెద్ద ఆడపడుచును పిక్ చేసుకునే టైం ఆల్మోస్ట్ అయ్యింది. సో అందుకే మేము ఇంకా డైరెక్ట్గా రీట్రీట్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు రీట్రీట్ సెంటర్ అయితే చేరుకున్నాం. అక్కడ చేరుకున్నాక కొంచెం సేపటికైతే పొన్ను వచ్చేసింది. తన్ని మేము ఇంట్లో ముద్దుగా పొన్ను అని పిలుస్తాం. కరెక్ట్గా ఆ టైంలోనే ఆశు కూడా లేచాడు. సో తను ఏడవడం మొదలు పెట్టాడు. బికాస్ చాలా టయర్డ్ అయిపోయాడు, చాలాసేపటి నుంచి బండిలోనే ఉన్నామని చెప్పి. అందుకని నాకైతే అప్పుడు తన్ని వీడియో తీయడం అయితే కుదరలేదు. మీకు తర్వాత ఇంకో వ్లాగ్లో స్పెషల్గా తన్ని పరిచయం చేస్తాను, ఏదో ఒక వ్లాగ్ చేసేటప్పుడు. మేమైతే అక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్ వాస్ అబౌట్ దట్ డే. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మొన్నటి కంటిన్యూషన్ వీడియో ఈరోజు కూడా చేస్తున్నాను, అందుకే సేమ్ డ్రెస్ వేసుకున్నాను. మీకు నా అవుట్ఫిట్ నచ్చిందో లేదో చూసి కమెంట్ చేయండి గైస్. దిస్ అవుట్ఫిట్ నేను ఐ థింక్ ట్రెండ్స్ కాదు, జూడియో వెస్ట్ సైడ్ నుంచి పర్చేస్ చేశాను ఈ డ్రెస్ అయితే. అండ్ దిస్ వాచ్ ఈస్ ఫ్రమ్ ఫోసిల్. మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు స్టార్టింగ్లో. ఈరోజు ఏంటంటే మేము మళ్ళీ ఇంకోసారి క్యాలికట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాం, టౌన్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్, బేబీ ఐటమ్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. బేబీని హాస్పిటల్లో చూపించాల్సిన పని ఉండింది. సో అలా హాస్పిటల్కి వెళ్ళి వస్తా బేబీ ఐటమ్స్ కూడా పర్చేస్ చేద్దాం అనుకున్నట్టుగా వెళ్ళాము. బేబీని హాస్పిటల్లో చూపించిన తర్వాత మేమైతే ఫస్ట్ క్రైకి వెళ్ళిపోయాం. అక్కడైతే ప్రతి ఐటమ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉండింది. ఈ షాప్లో అయితే బేబీకి కావాల్సిన A to Z ఐటమ్స్ అవైలబుల్లో ఉండింది. ప్రతి ప్రోడక్ట్ మనకి దొరుకుతుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే న్యూ బోర్న్కి కావాల్సిన క్లాత్స్ అన్నీ ఉండింది. కాకపోతే నాకు ఆ క్లాత్ యొక్క క్వాలిటీ కానీ వాటి ప్రింట్స్ కానీ అసలు నచ్చలేదు. సో నాకు ఫస్ట్ క్రై యొక్క క్లాత్స్ అయితే అంత వర్తీ అనిపించలేదు. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో వచ్చేసి బేబీకి కావాల్సిన టాయ్స్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ప్రతిదీ ఉండింది. లైక్ బేబీ వాకర్ కానీ, స్ట్రోలర్ కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ, స్కూటర్స్ కానీ, సైకిల్స్ కానీ, అండ్ ప్లే మ్యాట్, జిమ్ ప్లే మ్యాట్, హై వేస్ట్ చైర్, రాకింగ్ చైర్, ఇంకా బేబీ క్యారియర్స్. సో ప్రతిదీ ఉండింది. సెకండ్ ఫ్లోర్లో ఏమో వచ్చేసి బేబీకి కావాల్సిన బాతింగ్ ఎసెన్షియల్స్, డిటర్జెంట్స్, టీథర్స్, పాసిఫైయర్స్, బేబీ క్యారియర్ కోట్, ఫీడింగ్ బాటిల్స్ అండ్ ఇంకా బేబీకి బట్టలు పెట్టుకునే ర్యాక్ ఇవన్నీ ఉండింది. సో మేమైతే ఫస్ట్ క్రై నుంచి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. ఏమేమి పర్చేస్ చేశానో మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏమో మేము డైరెక్ట్గా లులు మాల్కి వెళ్ళిపోయాం. లులు మాల్ కొత్తగా రీసెంట్గా స్టార్ట్ అయింది క్యాలికట్ డిస్ట్రిక్ట్లో అయితే. బట్ దిస్ లులు మాల్ ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ కొచ్చిస్ లులు మాల్ ఆర్ త్రివేంద్రమ్స్ లులు మాల్. ఇది కొంచెం చిన్నదే వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడున్న హైపర్ మార్కెట్ కొంచెం పెద్దదని చెప్పచ్చు. ఇదేమో లులు మాల్ యొక్క పార్కింగ్ నుంచి మాల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. ఇంకో పక్క మెల్బిన్ ఏమో ఆశుని స్ట్రోలర్లో తీసుకెళ్తున్నారు. స్ట్రోలర్ ఉంటే కొంచెం షాప్ చేయడానికి ఈజీ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి. సో గైస్, మేము లులు మాల్ లోపలికి ఎంటర్ అయ్యాక పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇవే. అవేంటో అని చూడాలనుకుంటే మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మేము క్యాలికట్ టౌన్ వెళ్ళిన ప్రతిసారి మాల్కి కంపల్సరీగా వెళ్తాం గైస్. అండ్ మాల్కి వెళ్ళటానికి రీజన్ ఒకటే, ఫ్రూట్స్ క్వాలిటీ బాగుంటుంది. ఫ్రూట్స్ మనమే సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ టేస్ట్ అయినా ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి ప్రతిసారి మాల్కి వెళ్తాం. కాకపోతే ఏం జరుగుతుందంటే ఫ్రూట్స్తో పాటు ఇంకేవేవో కొనుక్కొని చాలా ఐటమ్స్ కొని పర్చేస్ చేసి ఫైనల్గా అలా వస్తాం. సో మీరు కూడా మాలానే ఇలా మాల్కి వెళ్ళి ఫ్రూట్స్ పర్చేస్ చేస్తారా, ఫ్రూట్స్తో పాటు ఇంకేవేవో పర్చేస్ చేస్తారా లేదా అనేది కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి గాయస్. ఇంకో పక్క ఆషేరేమో మొత్తం వ్యూ మొత్తం అన్నీ చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు స్ట్రోలర్లో అయితే. లులు మాల్లో షాపింగ్ అయ్యాక అలా వెళ్తుంటే ఒక నర్సరీ కనిపించింది. ఆ నర్సరీలో అయితే ఎక్కువ ఇలా బొగేన్విల్లా ప్లాంట్స్ అయితే ఉండింది. నాకు బొగేన్విల్లా అంటే ఎస్పెషలీ చాలా ఇష్టం, బాగుంటుంది చూడడానికి. అండ్ అత్తకైతే నాకన్నా చాలా చాలా ఇష్టం. సో చూద్దామన్నట్టుగా ఆపాము, ఏదో ఒకటి పర్చేస్ చేద్దాం అనుకుని ఆపాం. బట్ మేమైతే ఏం పర్చేస్ చేయలేదు. చాలా కలర్స్ ఉండింది ఇక్కడ. అండ్ ఒక దాంట్లో ఏమో అన్ని కలర్స్ మిక్స్ చేసి కల్చర్ చేసి అయితే పెట్టారు. నాకైతే భలే అనిపించింది. ఆ తర్వాత వీ వెంట్ ఫర్ లంచ్ ఎట్ సల్కారా. ఇట్స్ యూనిట్ ఆఫ్ పారగన్. మీకు తెలుసో తెలీదో, పారగన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ ఇన్ ద వరల్డ్. మేమైతే పొరోటా అండ్ ఫిష్ కర్రీ ఆర్డర్ చేసాం. బికాస్ మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. అండ్ ఆ రోజు శివరాత్రి కాబట్టి తిన్న వెంటనే వెళ్ళిపోయాం, లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని చెప్పి వెంటనే బయలుదేరి వీ వెంట్ బ్యాక్ హోమ్. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే లోపల పెట్టేసాము. 2 ఐటమ్స్ ఏమో వచ్చేసి కేక్ అనమాట. 2 కేక్స్ తీసుకున్నాం. రేపు మా చిన్న ఆడపడుచు బర్త్డే ఉంది, February 27th.
సో అదైతే ఆల్రెడీ కేక్ మొత్తం కరిగిపోతుందని చెప్పి త్వరగా ఫ్రిడ్జ్లో పెట్టేసాం. అండ్ ఇంకోటి ఏమో వచ్చేసి డ్రీమ్ కేక్, అది కూడా ఊరికే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఇంకోసారి తిందాం అన్నట్టుగా ఒక డ్రీమ్ కేక్ కూడా తీసుకున్నాం. అండ్ ఈరోజు పర్చేస్ చేసిన బేబీ ఐటమ్స్ అయితే వచ్చేసి ఒకటి ఇదేమో వచ్చేసి బేబీ క్యారియర్, 5-in-1 బేబీ క్యారియర్ అనమాట. చాలా బాగుంది. మీకు ఇది చూపించాలంటే సపరేట్గా ఇంకో షార్ట్స్లో ఏమైనా చూపిస్తాను, మీకు కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, చూపిస్తాను ఐటమ్ అయితే. ఇప్పుడు నేను జస్ట్ క్యాషువల్గా చూపిస్తున్నాను ఏం పర్చేస్ చేశాను. చాలా నాళ్ళ నుంచి నేను ప్లే మ్యాట్ కొనాలి, ప్లే మ్యాట్ తీసుకోవాలి అన్నట్టుగా అనుకున్నాను. సో ఫైనల్లీ టుడే వీ వెంట్ అండ్ పర్చేస్. సో దిస్ ఇస్ ఏ ప్లే మ్యాట్, ఇది కూడా బేబీ కోసం తీసుకున్నా. సో బేబీ ఐటమ్స్ ఇవే పర్చేస్ చేసింది. అండ్ ఇంకోటేమో వచ్చేసి ఇది బెడ్ ప్రొటెక్టర్, అంటే బెడ్షీట్ కింద పెడతాం, సో బెడ్ పాడవకుండా ఉంటుందని. అండ్ ఇంకా బేబీది డైపర్ కూడా కొన్నాం. ఇట్స్ అక్కడక్కడ లోపల ఉంది. సో డైపర్ కూడా పర్చేస్ చేసాం. అండ్ ఇంకా ఫ్లాస్క్ ఒకటి పర్చేస్ చేసాం. సో బేబీ ఐటమ్స్ మోస్ట్లీ ఇవే మేము పర్చేస్ చేసింది. అండ్ ఈ స్ట్రోలర్ ఏమో వచ్చేసి బాప్తిజం అప్పుడు వన్ ఆఫ్ అవర్ కజిన్ గిఫ్టెడ్ ఇట్ టు అస్. సో అదనమాట. మిగతా అన్ని ఇవన్నీ లులు నుంచి పర్చేస్ చేసాం. ఇది మా చిన్న ఆడపడుచు తన బర్త్డే అని చెప్పి తన ఫ్రెండ్స్కి ఇద్దామన్నట్టుగా చాక్లెట్స్ తీసుకుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ మెనీ ఫ్రూట్స్ తీసుకున్నాను, చాలా వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవో తీసుకున్నాం. అండ్ ఇంకా ఇదిగో మెల్బిన్కి జిలేబీ ఇష్టమని మెల్బిన్ జిలేబీ తీసుకున్నారు. ఐ టుక్ సమ్ బ్రౌన్ బ్రెడ్. ఇంకా దిస్ ఈస్ యోగర్ట్, మా చిన్న ఆడపడుచు తీసుకుంది. ఐ టుక్ దిస్ గ్రీక్ యోగర్ట్. ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు, చూద్దాం. గ్రీక్ యోగర్ట్ ఇస్ గుడ్ అన్నట్టుగా చాలా చోట్ల విన్నాను. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటీన్, ప్రోబయోటిక్ అని విన్నాను. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్టుగా తీసుకున్నాను నేను కూడా. అండ్ వన్ బన్, ఆల్సో హల్వా, లిటిల్ హల్వా తీసుకున్నారు. వీళ్ళందరికీ స్వీట్స్ చాలా ఇష్టం, సో అలా కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్. పీనట్స్ ఇంకా అంతే. సో వీ పర్చేస్డ్ ఫ్యూ ఆఫ్ దిస్ ఐటమ్స్. ఇంకా చూద్దాం అనుకున్నాం. అండ్ బేబీకి ఇంకా ఇంకో కేస్ తీసుకోవాలి అండ్ కొన్ని బట్టలు తీసుకోవాలి. సో ఇలా కొన్ని ఐటమ్స్ బేబీ లాండ్రీ అంటే లాండ్రీ బాస్కెట్ చూద్దాం అనుకున్నాం. సో ఇవన్నీ చూడడం అయితే మాకు కుదరలేదు. ఇంకో రోజు చూద్దాం. అప్పటికే టైం 4-5 దాటిపోయిందనమాట. మనం మాల్కి వెళ్తే చాలా ఈజీగా టైం గడిచిపోతుంది. సో అందుకే అవన్నీ అయితే పర్చేస్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే ఇది పర్చేస్ చేసా. సో యా, దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నా వీడియో నచ్చిందని అనుకున్నాను. అండ్ మీరు ఈ స్ట్రోలర్ ఇవన్నీ చూడాలనుకుంటే మేబీ నా అప్కమింగ్ రీల్స్లో వస్తాయేమో, కొన్నిసార్లు పెడతాను. మేబీ యూ కెన్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ Jenice_cutie, లేకపోతే బాబు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు, ఆషర్ ఫ్రాన్సిస్ అని ఉంటుంది. ఐ విల్ మెన్షన్ ద ఐడీస్ హియర్. సో దాన్ని చూసి మీరు ఫాలో అవుతే అవ్వండి. యూ కెన్ సీ దీస్ ఐటమ్స్ అనమాట, మేము ఏమేమి పర్చేస్ చేసాము అనేది. సో యా, దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వ్లాగ్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా షేర్ కోసం ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి. అండ్ మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. త్వరలోనే మేబీ మా హోమ్ టూర్ పార్ట్ 1 అయితే డ్రాప్ చేస్తాను. సో ఐ ఆమ్ ఎక్సైటెడ్. సో ఐ హోప్ యూ గైస్ టూ విల్ బీ ఎక్సైటెడ్ యాజ్ మీ. ఆ వ్లాగ్ అయితే త్వరలోనే చూస్తారు మీరు, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చేస్తుంది. So yeah, that's all about my today's vlog. Thank you for subscribing to my channel. Thank you for supporting me until now. Love you all guys. Bye bye. Ashir, bye bye. Bye.